మంచు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడు దేవా. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. అపోస్తులైన పౌలు మనకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనము ఇంకా శరీరమునకు రుణస్థులము కాదు అని. ఎందుకు శరీరమునకు మనము రుణస్థులము కాదు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు మనలను ప్రేమించి నన్ను ప్రేమించినాడు. మన కోసము తాను తన యొక్క శరీరమును బలిగా ఇచ్చినాడు. కాబట్టి శరీర కార్యములను మనం చంపుకున్న ఎడల, అనగా శరీరము ప్రేరేపించే ప్రతి పాప కార్యమునకు, ప్రతి విధమైన శోధనకు మనల్ని మనము అటువంటి శోధన సమయములో శరీర కార్యములకు దూరముగా మనం ఉంటూ కాపాడుకున్నట్లయితే, పాపమునకు పాప బానిసత్వానికి చిక్కుకొనకుండగా జాగ్రత్తగా మెలకువగా నీ పరిశుద్ధతను నీవు కాపాడుకున్నట్లయితే నీవు దేవుని యొక్క కృపను పొంది ఉన్నావు. నీవు శరీరమునకు రుణపడి లేవు అని గ్రహించుకోవాలి. ఎవడు శరీరానికి రుణపడి ఉంటాడో శరీర ఇచ్ఛలకు లోనైపోతాడు. ఎవరు శరీరమునకు అది ఆశించిన కార్యములను చేయాలని తలంచుతాడో అతడు దేవుని కృపకు దూరముగా ఉంటాడు. అయితే నీవు మొదటిగా చేయవలసిన కార్యము, నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని నీ పాప స్వభావమును యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగుకొని నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవటమే. నీవు దేవుని యొక్క ఆత్మ చేత, పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత నీ శరీర కార్యములను జయించిన ఎడల నీవు శరీరమునకు ఇంకా రుణస్థుడుగా ఉండలేవు. నీ శరీరముకు నీపైన అధికారం ఉండదు. ఎందుకంటే నీ శరీరము దేవునికి అప్పగించబడినది. ఆయన తన రక్తమును చిందించి వెలనిచ్చి నిన్ను కొనుక్కున్నాడు అని నీవు గ్రహించుకుంటావు. నీవు ఆయన కృపచేత నడిపించబడుచున్నావు. నీవు ఆయన కృపకు నీవు అప్పగించుకున్నావు అన్న కార్యమును గ్రహించుకున్న ఎడల నీవు మొదటిగా తెలుసుకోవాల్సిన, నీవు పాప బానిసత్వం నుంచి విడిపించబడ్డావు. రెండవది, ఆయన తన యొక్క రక్తమును చిందించి నిన్ను తన యొక్క కుమారుడుగా, కుమార్తెగా మార్చుకొని ఉన్నాడు అన్న కార్యము. ఎవరు తన కుమార్తెను ఊరకనే శిక్షించరు, అయితే వారిని ప్రేమిస్తారు, గద్దిస్తారు, వారు పొరపాట్లు చేసినప్పుడు సరిచేస్తారు. అయితే వారిపైన ఉన్న ప్రేమ వారి నుండి తొలగిపోదు. నిన్ను ప్రేమించిన ప్రభు నిన్ను తన యొక్క కుమారుడుగా, కుమార్తెగా చేసుకోవాలని ఆశించిన ప్రభు నీకోసమే మానవ శరీరమును ధరించుకొని, ఈ పాప శరీరమును ధరించుకొని లోకమునకు వచ్చి తన యొక్క యవ్వన రక్తమును శిలువ మీద కార్చి తాను నీ కొరకు అప్పగించుకున్నాడన్న కార్యమును జ్ఞాపకం చేసుకో. ఆయన రక్తము చేత నీవు కడగబడిన ఎడల నీవు తండ్రి, అబ్బా అని పిలిచేదానికి నీకు ప్రభు హక్కునిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు నీ శరీర కార్యములకు ఇంకా బానిసగా ఉంటున్నావా?
ఇంకా వాటికి లోనైన జీవితము నీలో ఉన్నదా అని పరీక్షించుకో. నీవు నీ శరీర కార్యముల నుండి విడుదల పొంది దేవుని కొరకు నమ్మకస్తుడిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. నీవు ఆయన కొరకు నమ్మకస్తుడిగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నారు. నీ జీవితంలో ఉన్న శోధనలు దాటి వెళ్ళి ఆయనకు సన్నిహితముగా ఉంటూ నీవు ఆయన కుమారుడిగా కుమార్తెగా జీవించాలని ప్రభు ఆశిస్తూ, అనేకుల మధ్యలో నీవు ఆయన కొరకు సాక్షిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమున నీవు అలాగుండేదానికి ప్రయత్నిస్తున్నావా? నీవు అలాగుండేదానికి నీ హృదయంలో వాంఛ కలిగి ఉన్నావా అని ఒక్కసారి నీవు ప్రశ్నించుకో. ఎందుకంటే నీ కోసమే తను తాను అప్పగించుకున్నాడు. నీవు ఆయన యొక్క కుమారుడుగా కుమార్తెగా ఉండాలని ఆశించిన ప్రభు తన యొక్క శరీరమును నలగొట్టి గాయపరిచి నిన్ను విమోచించి నీ కోసము సమస్తమును చేసినవాడు. నీ శరీరమును పాపము నుండి విడిపించే దానికోసము పాప శిక్షను ఆయన భరించినాడు. శిలువ మీద నీ కోసము గాయము పొందినాడు. ఆయన వీపు దున్నబడినది, ఆయన తలలో ముళ్ళ కిరీటము పెట్టబడినది. ఆయన యొక్క శరీరంలో ఉన్న గాయములో నుండి ప్రవహించిన ప్రతి రక్తపు బిందువు వలన నీకు నాకు విడుదల దొరికినది. ఈ ఉదయకాల సమయమున ఆయన వైపు చూసి ఆయన కృపను తెలుసుకొని నీవు ఇంకా శరీరమునకు బానిస కాదు అని మొదటిగా తెలుసుకొని పూర్ణముగా ఆయన సన్నిధిలో నేను అప్పగించుకున్నట్లయితే దేవుని యొక్క కృపను సంపూర్ణముగా పొందుకొనగలవు. ఆయన విడుదలను పొందుకొనగలవు. అబ్బా తండ్రి అని ఆయనను పిలిచే ఆ కృపను పొందుకొనగలవని దేవుని యొక్క వాక్య సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున నీవు నీ శరీర కార్యంలో ఇంకా బంధించబడి ఉన్నట్లయితే, ఇంకా రుణస్తుడిగా ఉన్నావు అనుకుంటున్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రక్తము చేత నీ రుణమును చెల్లించినాడు, నిన్ను విమోచించినాడు. నీవు ఆయన సొత్తు అని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి ఈ దినము మాకిచ్చిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మేము శరీరమునకు రుణస్థులము కాదు అని నీ వాక్యము సెలవిస్తున్నది. శరీర కార్యములను జయించిన తండ్రి నీవు మాకున్నావు. మమ్మల్ని విడిపించే దానికోసము రక్తమును కార్చి విమోచన సిద్ధపరిచిన దేవా, ఈ ఉదయకాల సమయమున నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మమ్మల్ని బలపరచము. ఇంకనూ మాలో ఉన్న ప్రతి బలహీనమైన కార్యం నుండి విడుదల చేసి నీ కొరకు జీవించడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.